నమస్తే. అయోధ్య కేసులో గౌరవ సుప్రీంకోర్టు వాళ్ళు 5 సభ్యులతో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనము అసలు జడ్జిమెంట్ ఏ రకంగా ఇచ్చింది? దీంట్లో ఎన్నో వివాదాలున్నాయి. ఒకరి ఆర్గ్యుమెంట్ ఒకరు ఒప్పుకోలేదు. ఒకరి ఎవిడెన్స్ ఒకరు ఒప్పుకోలేదు. మరి ఏ వాటిని పరిగణలోకి తీసుకొని కన్సిడర్ చేసే ఎవిడెన్సెస్‌ని సుప్రీంకోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారో మనం తెలుసుకుందాము. మొట్టమొదట మనందరికీ తెలుసు, అయోధ్య అన్నది శ్రీరాముడి జన్మస్థానమని యావత్ భారతదేశము విశ్వసిస్తుంది. యావత్ ప్రపంచంలో కూడా అయోధ్య అనగానే శ్రీరాముడి జన్మస్థానం అని చెప్పేసి అంటున్నారు. ఈ అయోధ్య నగరము ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాలో ఉన్నదండి. అక్కడి నుంచే గొడవ స్టార్ట్ అయింది. మనం ఇంకొక ఎపిసోడ్లో చెప్పుకున్నాము. సరే, జడ్జిమెంట్ వచ్చింది కదా. జడ్జిమెంట్ ఎట్లా ఇచ్చారంటే, ఈ జడ్జిమెంట్ చాలా సంవత్సరాలు నలిగి ఎన్నో విషయాలు చూసి ఎంతోమంది సాక్షులను విచారించి ఎన్నో ఎవిడెన్సెస్ సేకరించి ఇచ్చినటువంటి జడ్జిమెంట్. ఇంకా ఫైనల్గా సుప్రీంకోర్టు వాళ్ళు గౌరవ న్యాయమూర్తులందరూ కూడా ఏకగ్రీవంగా జడ్జిమెంట్ ఇచ్చారండి. ఇది చాలా గొప్ప విషయం అనమాట. ఏకగ్రీవంగా అంటే 5 సభ్యులు, 5 న్యాయమూర్తులు ఉంటే దాంట్లో 5 న్యాయమూర్తులు కూడా ఒకే అభిప్రాయానికి వచ్చి ఒకే జడ్జిమెంట్ ఈ కేసులో ఇవ్వడం జరిగింది. దీంట్లో ఫస్ట్ వాళ్ళు ఏమన్నారంటే, జడ్జిమెంట్లో చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మత విశ్వాసాలు, మత నమ్మకాలు, రాజకీయాలకు అతీతంగా మేము జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. వీటిని మేము కన్సిడర్ చేయలేదు. కోర్టులు అన్నవి లౌకికపరమైనటువంటి సంస్థలుగా వ్యవహరించాలి, అంటే డెమోక్రటిక్ జడ్జిమెంట్స్ ఇవ్వాలి. అందుకని మేము కొన్ని విషయాలు కన్సిడర్ చేశామని చెప్పారు. అందుకని వాళ్ళు ఏం చెప్పారంటే, చివరికి ఈ 2 ఎకరాల 72 సెంట్ల స్థలం రామ్లల్లాకే చెందుతుంది అని చెప్పారు. అంటే శ్రీరాముడికే చెందుతుంది, అంటే గవర్నమెంట్ స్థలం మీద నిర్ణయించారు. రెండో పాయింట్ ఏమని చెప్పారంటే, ఈ 2.7 ఏకర్స్ ల్యాండ్లో శ్రీరామ మందిరము నిరభ్యంతరంగా కట్టుకోవచ్చు అని చెప్పారు. తర్వాత ఏమన్నారంటే, ఈ శ్రీరామ మందిరం కట్టుకోవడానికి ఒక కమిటీని వేయాలి. ఆ కమిటీ సభ్యులందరూ కూడా కలిసి మాట్లాడుకొని మందిర నిర్మాణాన్ని, ఒక ట్రస్ట్ ఏర్పడి మందిర నిర్మాణాన్ని ప్రారంభించాలని చెప్పడం జరిగింది. ఇక దాంతోపాటు దీంట్లో సున్నీ వక్ఫ్ బోర్డు కూడా ఒక పార్టీ కదండి. వాళ్ళకేం చెప్పారంటే, మీకు 5 ఎకరాల స్థలం మేము కేటాయిస్తున్నాము, ఆ స్థలంలో మీకు నచ్చిన రీతిగా మసీదు మీరు కట్టించుకోండి అని చెప్పారు. ఇంకా మరి అసలు ఏ పాయింట్ బేస్ చేసుకున్నారంటే, మెయిన్ పాయింట్ గౌరవ సుప్రీంకోర్టు వాళ్ళు 5 న్యాయమూర్తులు ఏమని చెప్పారంటే, ఇక్కడ మసీదు ఉన్నది నో డౌట్. ఈ మసీదును 1992లో బాబ్రీ మసీదును కూలగొట్టడం జరిగింది, అది మనకు తెలుసు. మసీదు ఉన్నది, కానీ ఆ మసీదు ఒక ఖాళీ జాగాలో కట్టబడలేదు. ఒక కట్టడాన్ని కూల్చివేసి మసీదును అక్కడ కట్టారు అన్నారు. అంటే దాన్ని బట్టి అందరికీ అర్థమవుతుంది, మసీదు కన్నా ముందు అక్కడ ఒక గుడి ఉన్నదని, ఆ గుడిని, ఆ కట్టడాన్ని కూల్చివేసి మసీదు కట్టారని అన్నారు. ఆ పాయింట్ రాముల వారికి ఫేవర్గా వెళ్ళిందండి. బాలరాముల వారికి ఫేవర్గా వెళ్ళిన పాయింట్, ఫస్ట్ పాయింట్ అదనమాట. తర్వాత ఏం చెప్పారంటే, కేవలం అక్కడ ఒక కట్టడం ఉన్నది, ఆ కట్టడాన్ని కూల్చివేసి మసీదు కట్టారు అని ఆధారం కాకుండా 1528 సంవత్సరం నుండి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వరకు కూడా అక్కడ నమాజు కార్యక్రమాలు నిరంతరాయంగా జరగనే లేదు అని కూడా అన్నారనమాట. అంటే ఆ ప్రోగ్రామ్స్ అన్నీ వాళ్ళ మతపరమైనటువంటి నమాజులు జరగలేదు అప్పటి నుంచి కూడా అని వీళ్ళు గమనించడం జరిగింది. ఇంకా తర్వాత ఏమని చెప్పారంటే, వీటిని మేము కేవలం నమ్మకాల ప్రకారమే చెప్పడం లేదు, కొన్ని ఎవిడెన్సెస్ బేస్ చేసుకున్నామని చెప్పి అక్కడ ఉండేటటువంటి ఆ కట్టడాల్లో ఉండేటటువంటి ఆ శకలాలను వాళ్ళు పురావస్తు శాఖ వారి పరిశీలనకు పంపారు. అసలు మెయిన్ జడ్జిమెంట్ అంతా కూడా ఈ పురావస్తు శాఖ వారి పరిశీలన పైన, వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ పైన ఆధారపడే గౌరవ సుప్రీంకోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ ఆ మసీదు కింద, అంటే ఆఫ్టర్ బాబ్రీ మసీద్ డిమాలిషన్ ఇన్సిడెంట్ తర్వాత మసీదు కింద ఒక కట్టడం ఉందని బయటపడింది. ఆ కట్టడంలో ఉండేటటువంటి రాళ్లను, వాటిని వీటిని తవ్వకాలు చేయండి, అక్కడ ఏమన్నా గుడి ఉందా లేదా అన్న విషయం బయటకు వస్తుందని పురావస్తు శాఖ వాళ్ళకు, అంటే ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు అప్పచెప్పడం జరిగిందండి. అప్పచెప్తే వాళ్ళు జరిపినటువంటి తవ్వకాలలో, ఎందుకంటే వాళ్ళు టెక్నికల్గా మనకు ఆధారాలు సేకరిస్తారు కాబట్టి వాళ్ళకి ఇచ్చారనమాట. అసలు వాళ్ళు జరిపినటువంటి తవ్వకాల్లో, మొట్టమొదటి తవ్వకాల్లో 12 స్తంభాలు బయటపడ్డాయన్నమాట. ఆ 12 స్తంభాలను వాళ్ళు పరిశీలిస్తే, ఆ స్తంభాల పైన వాళ్ళు గమనిస్తే కమలాలు, హిందూ మతానికి చెందినటువంటి రకరకాల చిహ్నాలు, యక్షులు, యక్షునిల బొమ్మలు, అష్టమంగళ గుర్తులు, ఇవన్నీ కూడా స్తంభాలు చెక్కి ఉండడం గమనించారు.
తర్వాత రెండవసారి వాళ్ళు ఎక్స్కవేషన్ చేశారు. రెండోసారి తవ్వకాలు జరిపించినప్పుడు ఆ తవ్వకాల్లో 50 స్తంభాలు, గుడికి సంబంధించినటువంటి 50 స్తంభాలు బయటపడ్డాయి. 256 విగ్రహాలు కూడా దాంట్లో బయటపడడం జరిగింది. ఈ విగ్రహాలను, ఈ స్తంభాలను, అవి ఏ కాలానికి చెందినటువంటి స్తంభాలు, వాటిపైన చెక్కినటువంటి చిత్రాలు, ఆ విగ్రహాలు ఏ నాగరికతకు సంబంధించినటువంటి విగ్రహాలని ఈ పురావస్తు శాఖ వాళ్ళు చక్కటి పరిశోధన జరపడం జరిగింది. దాంట్లో తేలిందంటే అవన్నీ కూడా హిందూ మతానికి చెందినటువంటి ఒక గుడికి సంబంధించినటువంటి ఈ గుర్తులు అని తెలియదనమాట. అక్కడే గరుత్మంతుడు, తర్వాత వినాయకుడు, జయ విజయుల విగ్రహాలు ఇవన్నీ కూడా బయటపడ్డాయి. అందరికీ తెలుసు ఈ గరుత్మంతుడు, వినాయకుడు, ఈ కమలాలు ఇవన్నీ ఎవరి మతానికి సంబంధించినటువంటి సాంప్రదాయాలు అందరికీ కూడా తెలుసు. దీన్ని సుప్రీంకోర్టు వాళ్ళు బేస్ చేసుకున్నారనమాట. బేస్ చేసుకొని దీంతో పాటు ఇంకొక పైన వండర్ఫుల్ విషయం కూడా బయటపడింది ఆర్కియలాజికల్ సర్వే డిపార్ట్మెంట్ చేసినటువంటి పరిశోధనలు.